ఓకే. ఓకే. మేము ప్రోడక్ట్ కొన్న వాళ్ళందరికీ మేము ఒకటే మాట చెబుతాము. సో, ప్రోడక్ట్ మీ చేతికి వచ్చిన తర్వాత ప్రోడక్ట్ ఎలా వాడుకోవాలనేది మమ్మల్ని కాంటాక్ట్ చేసుకుంటాను మీరు వాడాలి. ఓకే. ఎందుకంటే మీ హెయిర్ మీకు పిక్ అనేది మాకు సెండ్ చేయాలి. మీ హెయిర్కి తగ్గట్టుగా మీరు ఎంత క్వాంటిటీ ఆయిల్ తీసుకోవాలి, వాటర్ తీసుకోవాలి అనేది మీకు మేము స్పెషల్గా ఒక ఫార్ములా చెబుతాము. ఓకే. ఇక్కడ మనకు వచ్చేది వాటర్. ఓకే. షాంపూ. సో మేము ఎంత వాటర్ తీసుకుంటున్నామో లేదంటే ఇదంతా మేము మీకు స్పెషల్గా మీకు ప్రోడక్ట్ కొన్నప్పుడు మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మనం వాటర్ తీసుకున్నాము, మెజర్మెంట్ తీసుకున్నాము. ఓకే. చూస్తున్నాం కదా. మీరు డైలీ తలస్నానానికి ఒకే మగ్గు వాడుకోండి. మీరు ఏ లెవెల్లో అయితే వాటర్ తీసుకుంటున్నారో మీకు మేము ఒక మెజర్మెంట్ చెబుతాం. ఓకే. స్పూన్ మెజర్మెంట్ చెబుతాము మీ హెయిర్ చూసిన తర్వాత. ఆ మెజర్మెంట్లో వాటర్ తీసుకొని ఒకరోజు డైమెన్షన్స్ చేసుకుని అక్కడ మార్క్ పెట్టేసుకుని దానిపైన ఒక టేప్ వేసేయండి, వైట్ టేప్ లాంటిది. లేదంటే మీ ఇష్టం, అది యువర్ చాయిస్. అంటే డైలీ స్పూన్ క్యాలిక్యులేషన్ చేసుకోవడం కష్టం కదా. ఓకే. ఓకే. ప్రోడక్ట్ అనేది మీ చేతికి రిసీవ్ అయిన తర్వాత మమ్మల్ని కాంటాక్ట్ చేయకుండా మీరు ప్రోడక్ట్ అనేది యూజ్ చేయకూడదు. ఓకేనా. సో మిమ్మల్ని మేము స్పెషల్గా ఫాలోఅప్ చూపిస్తూ ఉంటాము. సో మేము తీసుకున్న మెజర్మెంట్ అనేది మీరు తీసుకోమాకండి. ఎందుకంటే మేము ఎప్పుడు మట్ట వాడుతున్నామో మాకు అన్ని రకాల ఫార్ములా అనేది మాకు ఎయిర్ అనేది అలవాటైపోద్ది. సో మేము ఎలాగైనా వాడుకోవచ్చు మేము. ఓకేనా. మేము ఎలా వాడుకున్నా కూడా మాకు ఈ ప్రోడక్ట్ అనేది మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఓకే. రైట్. ఓకే. కొత్త కస్టమర్లు ఎవరైనా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తూనే వాడాలి. ఓకే. మనం ఇలా షాంపూ ఫార్ములా చేసుకున్న తర్వాత హెయిర్ అనేది మీరు కూల్ వాటర్ కానీ గోరువెచ్చని వాటర్ మాత్రం ఉపయోగించండి. బాగా హాట్ వాటర్ ఉపయోగించవద్దు. ఓకే. రైట్. హెయిర్ని ఇలా డ్రై చేసేయండి, మంచిగా కర్ల్ చేయండి.
మీకు ఇంపార్టెంట్ ఒకటి చెబుతున్నాను. తలస్నానానికి వాటర్ అనేది ఎక్కువ ఉపయోగించాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, మన దగ్గర ఫార్మల్ చేసుకున్న షాంపూ వాటర్ ఉంది. సో దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చెబుతున్నాను. ఈ షాంపూని మీరు 2 భాగాలుగా ప్లాన్ చేసుకోండి. ఎవరైనా 2 వాష్లుగా ఉపయోగించుకోవాలి. ఓకేనా? ఉన్న లిక్విడ్ని మీరు 2 వాష్లుగా ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ వాష్ సగము, 2 వాష్ సగము. మీ హెడ్ మీద ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకే, నేను కరెక్ట్గా చెబుతున్నాను, వినండి. ఏ వీడియోలో మీకు క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకే, హెడ్ మీద మీకు ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకేనా? ఆ నురగను తీసుకోండి, మీరు కలుపుకున్న షాంపూని తీసుకొని హెడ్ మీద ఇంపార్టెన్స్ ఇవ్వండి. హెడ్ మీద నురగ వస్తుంది. ఓకేనా? ఈ తల మీద నురగ వచ్చేటట్టు ప్లాన్ చేయండి ఫస్ట్. ఓకే, ఊరికి నొరగ రాకముందు రుద్దొద్దు. ఇక్కడ మన వీడియోలో చూపించినట్టు నొరగ తీసుకో, నొరగ వచ్చేట్టు ప్లాన్ చేయండి. ఓకేనా? సగం వాటర్ అనేది మీరు కలుపుకున్న సగం వాటర్ అనేది పైన మీరు ఫాలో వేయించండి మీరు. ఓకే, మళ్ళీ చూద్దాం, గుర్తుపెట్టుకోండి. మీరు కలుపుకున్న ఈ 2 వాటర్ని మీరు 2 వాష్గా ప్లాన్ చేసుకోండి. మీ తల మీద వచ్చిన నొరగన అనేది మీ హెయిర్ మీదకి లాగండి. ఓకేనా? సపరేట్గా మీ హెయిర్కి మీరు వాటర్ పోయిన అవసరం లేదు. షాంపూ వాటర్ మీ పైన వచ్చిన వాటర్ అనేది ఆటోమేటిక్గా మీ హెయిర్ మీదకి జారుకుంటూ వస్తుంది. అప్పుడు మీ హెయిర్ మీద జిడ్డు అనేది మీరు రిమూవ్ చేసుకోవచ్చు. చూసారు కదా? ఇప్పుడు మనం తల మీదే ఫోకస్ చేస్తున్నాము. ఓకే, సోమ వాటర్ ఉంది కదా, ఈ సోమ వాటర్ పక్కన పెట్టేసేయండి మీరు. ఓకే, సో పక్కన పెట్టేసిన తర్వాత మీ తల మీద పైన నొరగ ఫామ్ అయింది కదా, దానికి లైట్గా మీరు ఎంటీ వాటర్ని యాడ్ చేస్తూ కొద్దిగా రఫ్ చేస్తూ ఉండండి. ఆ నార్మల్ వాటర్ని కొద్దిగా మీరు రఫ్ చేస్తూ ఉండండి. కొద్దిగా యాడ్ చేస్తూ రుద్దండి. ఇది పక్కన పెట్టేసాము. మనం కలుపుకున్నది సగము ఫస్ట్ వాడాము, అది పక్కన పెట్టేసేసాము. రిమైనింగ్ ఎంటీ వాటర్ యాడ్ చేస్తామండి. ఓకే, పైన వచ్చిన నురగ అనేది మీ హెయిర్ మీదకి లాగండి. ఓకేనా? ఇది ఫార్ములా మీకు చేసే ప్రాసెస్ మీకు. ఓకే, ఇది ప్రాసెస్ మీరు చేయాల్సిన ప్రాసెస్. ఓకేనా? అప్పుడు మనం చెప్పిన ఫార్ములా అనేది మీకు బాగా యూజ్ అవుతుంది, బాగా సెట్ అవుతుంది. సో ఇది ఇందులో మీకు వచ్చిన ఎవ్రీ చుక్కు కూడా చాలా ఇంపార్టెంట్. మీరు కలుపుకున్న షాంపూ ఫార్ములా అనేది ఎవ్రీ చుక్కు కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, మీరు కలుపుకున్న సగం వాటర్ అనేది ఫస్ట్ పైన ప్లాన్ చేసుకున్నారు, పైన నురగ వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఎంటీ వాటర్ అనేది యాడ్ చేసుకునేసరికి మీకు నురగ వచ్చింది. చూసారు కదా? హెయిర్ మొత్తానికి ఎంత పెద్ద లాంగ్ హెయిర్ కూడా మేము ఎలా అప్లై చేయాలో మీకు క్లారిటీగా వీడియోలో అప్లై చేసి, ఏ వీడియోలో నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేయలేదు. చూసారు కదా? అది రైట్.
మీకు తలస్నానం చాలా ఎక్కువ ఉపయోగించండి. మీకు మంచిగా చేరేపాటు చూపిస్తున్నాము, చూడండి. ఎలాంటి భయం లేకుండా అందరూ వాడుకోండి. మళ్ళీ సేమ్ ప్రాసెస్. సగం ఉంది కదా, ఇంకా ఆ సగం కూడా మళ్ళీ సేమ్. సో వాటర్ తీసుకొని మీ హెయిర్ మీద పోసేసుకోండి. మెల్లమెల్లగా పోసేసుకున్న తర్వాత నొరకు వచ్చిన తర్వాతనే అప్లై రుద్దటం స్టార్ట్ చేయాలి మీరు. ఓకే, నొరగ రాకుండా ఎక్కువ రఫ్ చేస్తున్నారు అనుకోండి, మళ్ళీ చూస్తాను, గుర్తుపెట్టుకోండి. నొరగ వచ్చిన తర్వాతనే మీరు రుద్దటం స్టార్ట్ చేయాలి. నొరగ రాకుండానే మీరు ఊరికి రుద్దుతున్నారు అనుకోండి, మీ హెయిర్ రూట్స్ అనేది తడి ప్రాసెస్ మీద బాగా వీక్ అవుతుంది. అందుకే నొరగ వచ్చిన తర్వాత మీ చేతిని రఫ్ చేస్తారనుకోండి, నొరగ ఫామ్ అయింది. ఓకే, ఆ నొరగ మీద హెయిర్ రూట్స్ అనేది మీకు మంచిగా వీక్ అవ్వవు. మీరు నొరగ రాకముందే మీరు హెయిర్ రూట్స్ని బాగా కదిపేస్తున్నారు అనుకోండి, హెయిర్ రూట్స్ అనేది వీక్ అవుతాయి తడి ప్రాసెస్ మీద. అందుకే నొరగ మీద మీరు ప్రాసెస్ చేసుకోవాలి, నొరగొచ్చేటట్టు. ఓకే, నొరగొచ్చిన తర్వాతనే మీరు ప్రాసెస్ స్టార్ట్. మీరు నొరగ వచ్చే వరకు ముందు మీరు ఇలా ఎక్కువగా రఫ్ చేయొద్దు, నొరగ ఫామ్ చేయాలి మీరు. నేను మళ్ళీ చదువుతున్నాను, గుర్తుపెట్టుకోండి. మీరు కలుపుకున్న లిక్విడ్ ఫస్ట్ వాష్ ఎలా చేశారో చూపించాం, రెండో వాష్ ఎలా చేసినా చూపించాం. రెండు మీ హెయిర్ మీద, మీ తల మీద మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, మీ తల మీద అప్లై చేయండి. ఈ రిమైనింగ్ హెయిర్ అనేది అది ఆటోమేటిక్గా మీకు పైన వచ్చిన నొరగ అనేది ఆటోమేటిక్గా కిందకు వచ్చేసింది. అది మీకు లైవ్లో చూపిస్తాము. మీ హెడ్కే ప్రిపరేషన్ ఇవ్వండి ఇక్కడ. ఓకే, ఇంకా ఉంది, తల పోసేసుకో. అలా మీ తల మీదే ఇంపార్టెన్స్ ఇవ్వండి, మీరు కలుపుకున్న షాంపూ మొత్తం. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తారంటే ఈ ఎంటీ వాటర్ ఉంది కదా, లైట్గా యాడ్ చేయండి హెయిర్కి. అప్పుడు మీకు నొరగ ఇంకా ఫామ్ ఇంకా ఎక్కువ అయింది. ఓకే, అలా ఎంటీ వాటర్ యాడ్ చేస్తామంటే మీకు నొరగ అనేది పైనుంచి మీ కిందకున్న హెయిర్కి ఇలా ఆటోమేటిక్గా నొరగ జారుకుంటూ వచ్చేసింది మీకు ఆటోమేటిక్గా. అర్థమైంది కదా. అంటే మీరు తల మీద చేసే ప్రాసెస్ నొరగ వచ్చిన తర్వాతనే మీ చేతులు రఫ్ చేయాలి. నొరగ రాకముందు మీ హెయిర్ని ఎక్కువగా రఫ్ చేస్తున్నారు అనుకోండి, ఓకే, హెయిర్ స్మూత్గా జారదు కాబట్టి కుదుళ్ళు అనేది లూజ్ అవుతాయి. అందుకే మీరు నొరగ అనేది ఫామ్ చేసుకున్న తర్వాతనే మీరు హెయిర్స్ని మంచిగా కడగాలి మంచిగా. ఓకే, చూసారు కదా, మనం కలుపుకున్న షాంపూ అనేది మీకు మంచిగా ఎలా సెట్ అయింది. సో మీరు 2 సార్లు హెడ్ మీదే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. తర్వాత అది పక్కన పెట్టేసేయాలి, కలుపుకున్న షాంపూ పక్కన పెట్టేయాలి. తర్వాత లైట్గా నార్మల్ వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటూ అలా చేసుకోవాలి మీరు. ఓకే, మనం వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా మీకు హెయిర్ మొత్తానికి మంచిగా సప్లై అవుతుంది. ఓకే, అలా ఎంటీ వాటర్ పక్కన పెట్టుకొని లైట్గా యాడ్ చేసుకుంటున్నారు అనుకోని మంచిగా సెట్ అవుతుంది. ఓకే, ఇది ఇప్పుడు మేజర్ పాయింట్ చేసి గుర్తుపెట్టుకోండి. ఇలా మీకు నొరగ ఫామ్ అయిన తర్వాత ఇది మీకు హెయిర్ వాష్ ఒకేసారి నడుస్తుంది, హెయిర్ ప్యాక్ కూడా ఒకేసారి నడుస్తుంది. ఓకే, దీనివల్ల 2 ఉపయోగాలు ఉన్నాయి. హెయిర్ ప్యాక్, హెయిర్ వాష్ 2 సేమ్ ఒకే టైంలో నడుస్తాయి. అలా వచ్చిన తర్వాత ఉంచేసేయండి. తర్వాత మన బాడీకి సబ్బు పెట్టుకున్న ప్రాసెస్ ఉంటుంది కదా, అది చేసేయండి. చేసేసిన తర్వాత ఫైనల్గా మనం బాత్రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతాం మనం అనుకుంటాం కదా, అప్పుడు తన మీద ఉన్న నొరగని కడిగేసి మంచిగా ఎక్కువగా వాటర్ ఉపయోగించి కడిగేసి అప్పుడు బయటకు వచ్చేసేయండి. ఓకే, సో అప్పటి వరకు మీరు బాడీకి సబ్బు పెట్టుకున్న ప్రాసెస్ ఉంటుంది కదా, అది 10 నిమిషాలు అవ్వచ్చు, 15 నిమిషాలు అవ్వచ్చు, 5 నిమిషాలు అవ్వచ్చు, ఎంత అవ్వచ్చు. సో అప్పటి వరకు మీ హెయిర్ మీద ఈ నొరగ మొత్తం ఉంటుంది కాబట్టి ఇది హెయిర్ మాస్క్ లాగా కూడా మీకు మంచిగా బాగా యూజ్ అవుతుంది. సో మనం ఎందుకంటే మంచి ఫార్ములా చేసాం మీకు. ఓకే, ఇప్పుడు వచ్చిన నొరగని 2 సార్లు వచ్చిన నొరగని ఏం చేస్తారో చెప్పి అర్థమైంది కదా. బాడీకి సబ్బు పెట్టిన ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఫైనల్గా బాత్రూమ్ నుంచి బయటకు వచ్చే ముందు అప్పుడు ఎక్కువ వాటర్ ఉపయోగించేసి కడిగేసి బయటకు వచ్చేసేయండి మంచిగా. ఓకే, మనకి హెయిర్ మొత్తం ఇప్పుడు మనం హెయిర్ వాష్ చేసిన తర్వాత ఫైనల్ రిజల్ట్స్ అనేది ఇలా వచ్చింది. ఓకేనా,
ఇలా వచ్చింది. సో అంతగా స్మూత్ లేదు కదా. ఓకే, సో ప్రోడక్ట్లో ఎక్కడ బెస్ట్ రిజల్ట్స్ వస్తాయో ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాము. ఓకే, సో అంత స్మూత్గా లేదు కదా, ఏదో రఫ్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా మీకు. సో రిజల్ట్స్ అనేది ఇప్పుడు వాల్యూమ్ కూడా అంతగా ఏమీ అనిపించట్లేదు మీకు, నార్మల్గా ఉంది వాల్యూమ్ కూడా. ఓకే, సో రిజల్ట్స్ అనేది ఇప్పుడు మీకు ఎలా మారిపోతాయో ఇప్పుడు తలస్నానం చేసిన తర్వాతే, ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్, మీరు లైవ్లో నుండి చూడండి. ఓకే, తలస్నానం చేసేసిన తర్వాత ప్రోడక్ట్ ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం ఈ ప్రోడక్ట్ మన దగ్గర చాలా తక్కువ క్వాంటిటీ ఉంది. ఈ తక్కువ క్వాంటిటీతో హెయిర్ ఎంత మ్యాజిక్ జరుగుతుందో చూపిస్తాము. ఓకే, తలస్నానం చేసిన తర్వాత మీ రూట్స్కి ఆయిల్ అప్లై చేసేసేయండి. ఓకే, ఆయిల్ అప్లై చేస్తే జిడ్డుగా ఉంటుంది కదా అనుకోవద్దు, జిడ్డు ఉండదు. ఈ ప్రోడక్ట్ వల్ల మీ హెయిర్ అనేది వాల్యూమ్గా ఉంటుంది, షైనింగ్ వస్తుంది, స్మూత్ వస్తుంది, సాఫ్ట్ వస్తుంది, అన్నీ వస్తే ఇంత తక్కువ క్వాంటిటీతో ఇంత పెద్ద లాంగ్ హెయిర్కి ఎలా సరిపోయింది మీకు లైవ్లో చూపించేస్తాం. ఓకే, ఎలా మ్యాజిక్ జరిగింది కూడా చూపిస్తాం మీకు. అది చేరుస్తాం ఇంకా ఆలోచన. ఓకే, ఇందులో మీకు అంత షైనింగ్ కానీ ఏమనిపించట్లేదు, వాల్యూమ్ కూడా ఏం లేదు. సో నార్మల్గా ఉంది హెయిర్ అంతే. ఓకే, ఇది తలస్నానం చేసి వచ్చిన హెయిర్. ఇప్పుడు మనం హెయిర్ ఆరిపోయిన తర్వాత మీరు ఆరిపోయిన తర్వాత హెయిర్ అనేది కొమ్ము చేయకముందు, దువ్వెన పెట్టకముందు మీరు ఈ ప్రాసెస్ చేయండి. నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఈ ఆయిల్ ఓకేనా, ఈ ప్రోడక్ట్, ఈ ఆయిల్, ఈ తక్కువ క్వాంటిటీ ఆయిల్ హెయిర్ని ఎలా మ్యాజిక్ చేస్తుందో చూడండి. ఓకే, ఎందుకంటే ఇది హెయిర్ ఆయిల్ ప్లస్ హెయిర్ సిరమ్. దీని యొక్క బెనిఫిట్స్ మీకు లైవ్లో చూపిస్తాను, నేను మాటలో చెప్పను, లైవ్లో చూపిస్తాను. ఓకే, హెయిర్ కూడా అంత స్మూత్ లేదు, అంత ఏదో నార్మల్గా ఉంది అంతేనా. సో చేంజ్ ఎలా అవుతుందో చూపిస్తాం. మీరు తలస్నానం చేసి వచ్చిన తర్వాత ఎవరైనా హెయిర్ ఆయిల్ అనేది రూట్స్కి ఆయిల్ అప్లై చేయండి. ఓకే, దీనివల్ల జిడ్డు ఉన్నది ఏముంటుంది, చాలా బాగుంటుంది, చూపిస్తాం. అక్కడక్కడ డ్రాప్స్ పెట్టేసుకోండి, ఈ ఆయిల్ని అక్కడక్కడ డ్రాప్స్ పెట్టేసుకోండి. ఓకేనా, అక్కడక్కడ డ్రాప్స్ ప్రతి వీడియోలో చెప్పినట్టు చూస్తున్నాను. ఇది తల అనుకోండి, ఇక్కడ డ్రాప్ ఇక్కడ డ్రాప్ పెట్టాను. ఓకే, 3 డ్రాపులు పెట్టాను. ఈ 3 డ్రాప్స్ని నేను ఇలా స్మూత్గా ఇలా చెయ్యి అన్నాను అనుకో, ఏమైంది, స్మూత్గా అన్నాను, ఏమైంది, ఈ హెడ్ మొత్తానికి మంచిగా సప్లై అయింది కదా. సేమ్ ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ నడుస్తుంది. మీరు ఇక్కడ డ్రాపు, ఇక్కడ డ్రాపు, ఇక్కడ డ్రాపు, ఇక్కడ డ్రాపు, ఇలా హెయిర్స్ని పక్కకు జరుపుకుంటూ డ్రాపులు పెట్టుకోండి. ఓకేనా, హెయిర్స్ని పక్క జరుపుకుంటూ డ్రాప్స్ పెట్టుకోండి. చూస్తున్నారు కదా, కొద్దిగా అయింది, ఇంకా ఉంది.
మీకు మీరు పెట్టుకోవచ్చు, లేదంటే మీరు ఎవరైనా హెల్ప్ తీసుకోండి. ఓకే, ఈ ప్రోడక్ట్ మీకు అయింది అవ్వలేదు ఎలా చెబుతుందంటే, మీకు అయిన ప్లేస్లో కూలింగ్ వస్తుంది. ఇప్పుడు మనం డ్రాప్స్ పెట్టేసాం, అక్కడక్కడ డ్రాప్స్ పెట్టేసాం. డ్రాప్స్ పెట్టిన తర్వాత ఇలా స్మూత్గా చేయిలు ఇలా పెట్టుకొని ఇలా స్మూత్గా ఇలా స్మూత్గా అనుకోండి మీకు మీరే. ఓకే, ఒక చేయి పెట్టుకుని స్మూత్గా ఇప్పుడు నువ్వు డైలీ అనుకుంటావు కదా అని చెప్పచ్చు. ఇప్పుడు ఎవరైనా హెల్ప్ తీసుకుంటే నాకులాగా స్మూత్గా, మీకు మీరు ఓన్గా చేసుకుంటే డ్రాప్స్ పెట్టుకోండి. అక్కడక్కడ ఇక స్మూత్గా ఇలా అన్నారు అనుకోండి, మీకు స్టార్టింగ్లో నేను చూపించా కదా సేమ్ అదే ప్రాసెస్ మీకు హెడ్ మీద నడుస్తుంది. ఓకే, ఎలాంటి జిడ్డు లేకుండా మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. జస్ట్ ఒక 5 minutes అలా అనుకున్నారు అనుకోండి, స్మూత్గానే ఉండే. ఎక్కువగా గట్టి గట్టి పీకినట్టాలు లేదంటే రుద్దటాలు ఏం అవసరం లేదు. స్మూత్గా ఇలా అనుకుంటే చాలు. ఓకే, మీ స్కిన్కి ఇది అవ్వటం వెంటనే మీకు మంచిగా స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది, మంచి కూలింగ్ వస్తుంది. మీకు అయిన ప్లేస్లో మీకే చదువుతుంది, అవని ప్లేస్లో కూలింగ్ రాదు, అయిన ప్లేస్లో కూలింగ్ వస్తుంది. ఓకే, ఇది తలస్నానం చేసి వచ్చిన తర్వాత చేయాల్సిన మొట్టమొదటి స్టెప్. మీరు తలస్నానం చేసి వచ్చిన ఫస్ట్ స్టెప్ హెయిర్ని ఆరబెట్టేసేయండి. ఆరబెట్టేసిన తర్వాత తలలో దువ్వాన్ని పెట్టక ముందే ఆయిల్ అనేది మీ తల మీద అక్కడక్కడ డ్రాప్స్ పెట్టేసుకోండి. ఓకే, ఇలా డ్రాప్స్ పెట్టేసేయండి మీ తల మీద అక్కడక్కడ. ఇలా స్మూత్గా ప్రతి ఎవరీ ప్లేసు ఇలా స్మూత్గా అనుకోండి మీరు. ఆ సైడ్ ఓకే, అలా స్మూత్గానండి ఎవరి ప్లేస్లలో. ఓకే, ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సిన ఇంకా మన దగ్గర కొంచెం ఉంది ఇంకా. ఓకే, మీకు చెప్పిన క్వాంటిటీలో ఓకే వేసుకోండి. చూడండి ఎంత తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాం మనం. అలా రఫ్ చేయాలి చేతులు. ఓకే, చేతులు రఫ్ చేసిన తర్వాత చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాము. ఇంకున్న దాంట్లో కంటే కొంచెం జస్ట్ ఒక చెయ్యి పైనుంచి రండి, ఒక చెయ్యి కింద నుంచి రండి. ఓకే, అది పెట్టారు కదా, ఒక చెయ్యి పైనుంచి ఒక చెయ్యి కిందకి.
చెయ్యి పైనుంచి ఒక చెయ్యి కింద నుంచి. ఓకేనా. హెయిర్స్ని మధ్యలో లూజ్ ఇవ్వండి. హెయిర్స్ని మధ్యలో లూజ్ ఇచ్చి ఇలా స్మూత్గా ఇలా అనుకున్నారు అనుకోండి, మీకు ఎవ్రీ హెయిర్ అనేది మంచిగా అప్లై అవుతూ ఉంటుంది. ఓకేనా. అలా ఒకవేళ మీకు సరిపడదు అనిపించుకోండి, ఇంకా కొంచెం తీసుకోండి. చూస్తున్నారు కదా. అది మళ్ళీ చేతులు రబ్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకోండి. సో ఇలా మీకు చేసుకోవడం వల్ల హెయిర్ రూట్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఓకే. హెయిర్ అనేది హెల్తీగా ఉంటుంది, మంచి షైన్ వస్తుంది, స్మూత్ వస్తుంది, సిల్క్ వస్తుంది. ఓకే. మనం అనుకున్న దాంట్లో ఇంకా కొంచెం ఉంది, జస్ట్ ఇది కూడా మనం అప్లై చేసేస్తున్నాము. ఓకే. మీకు ఈ ఆయిల్ వేరే ఆయిల్స్ లాగా కొబ్బరి నూనె లాగా ఎక్కువ పెట్టుకోవడం అవసరం లేదు. సో ఈ ఆయిల్లో మనం చాలా తక్కువ క్వాంటిటీ యూజ్ చేసాము. ఇది ఎంత బాగా యూజ్ అయిందో మీకు లైవ్లో చూపిస్తున్నాము. ఎక్కడైనా మీ స్కిన్కి అప్లై అవ్వలేదు అనుకోండి, అవ్వని ప్లేస్లలో మళ్ళీ చెక్ చేసుకుని ఒకసారి పెట్టుకోండి. ఓకే. ఒకసారి చెక్ చేసుకుని పెట్టుకోండి. ఓకే. అలా అయిపోయిన తర్వాత హెయిర్స్ని వదిలేసి మీరు ఇప్పుడు ఇలాంటి దువ్వాన్ని తీసుకొని దూకోవడం స్టార్ట్ చేయండి. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళైతే కింద నుంచి మీరు దూకుంటారండి. ఓకేనా. ఇలా మీరు కింద నుంచి దూకుంటూ పైకి వచ్చేసేయండి. ఓకేనా. సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే హెయిర్ అనేది మంచిగా చిక్కుపడ్డ హెయిర్ కానీ మొత్తం మీకు సింపుల్గా, చాలా సింపుల్గా వచ్చేసిద్ది. మీరు అప్లై చేసిన ఈ ఆయిల్ ప్లస్ సిరమ్ మిక్సింగ్ ఫార్ములా అని చెప్పాం కదా, ఈ ఫార్ములా చెప్పాం కదా. సో ఈ ఫార్ములా మీకు ఎంత బాగా యూజ్ అవుతుందో మీకు లైవ్లో చూపిస్తున్నాము, చూడండి. ఓకే. సో ఆయిల్ అప్లై చేయకుండా ఉన్న హెయిర్కి, ఆయిల్ అప్లై చేసిన తర్వాత హెయిర్కి చేంజ్. సో ఆయిల్ అప్లై చేస్తే హెయిర్ జిడ్డుగా మారిపోతుంది, లేదంటే వాల్యూమ్ తగ్గిపోతుంది, ఒత్తిగా కనిపించదు, సిరికి ఉండదు అనుకునే వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద వరం లాంటిది, గొప్ప వరం. మీకు లైవ్లో చూపిస్తున్నా, చూడండి. ఓకే. జీరో హెయిర్ ఫాల్ చూపించేసి. ఓకే. జీరో హెయిర్ ఫాల్. ఓకేనా. సో ఇప్పుడు నేను బ్యాక్ నుంచి చూపిస్తాను మీకు ఒకసారి. ఫినిషింగ్ కూడా మీకు మంచిగా వచ్చింది. మనం చిక్కు వచ్చేసిన తర్వాత మంచిగా అయిపోయిన తర్వాత మీరు లాస్ట్ ఫినిషింగ్ ఇస్తారు కదా, ఈ ఫినిషింగ్ అనేది మీకు చాలా స్పెషల్గా వచ్చింది, చూడండి.
చూసారు కదా, ఇలా మీకు ఫినిషింగ్ అనేది మంచిగా వచ్చింది. చూసారు కదా ఎంత ఫినిషింగ్ వచ్చిందో. సో ఈ మనం అప్లై చేసిన సిరమ్ అనేది మీకు హెయిర్కి ఎంత యూజ్ అయిందో, ఎంత తక్కువ క్వాంటిటీ అప్లై చేసామో మీరు లైవ్లో చూశారు. ఓకే, ఇది కొబ్బరి నూనె టైప్ కాదు. సో ఇది చాలా ఈ ప్రతి చుక్క కూడా చాలా విలువైన చుక్క ఇది. ఓకే, హెయిర్ అనేది చేంజ్ అయిందో లేదో మీకే తెలియాలి. ఓకే, ఓకే, ఇలా మీకు మంచి షైనింగ్ రావాలి, ఇలా రావాలంటే మీరు పెద్ద పెద్ద ట్రీట్మెంట్ తెచ్చుకోవాలి. కెరాటిన్ ట్రీట్మెంట్ మొత్తం ఇది ఏం అవసరం లేదు, మీరు ప్రోడక్ట్ యూజ్ చేసుకోవచ్చు. సో చాలామందికి నేను చదువుతున్నాను, ఒక కొత్త ప్రోడక్ట్ వాడితే హెయిర్ మొత్తం ఓడిపోద్దాం అని భయం ఉన్న వాళ్ళకి సో కనీసం ఇక్కడి నుంచైనా ఉపయోగించుకోవచ్చు. మీరు మెడ నుంచి ఇక్కడికి మీ హెయిర్ అంటే చాలా అందంగా చేంజ్ అవుతుంది. ఓకే, ఈ సిరమ్ చాలా బాగుంటుంది. అది ఓకే, మనం ఎంత తక్కువ క్వాంటిటీ తీసుకున్నామో మీరు లైవ్లో చూసాము కదా. ఓకే, ఇంకా ఎక్కడో కొంచెం ఉన్నట్టుంది హెయిర్స్ దానికి. చూస్తున్నారు కదా, ఇది అప్లై చేసిన తర్వాత హెయిర్ అనేది మీకు వాల్యూమ్ పెరుగుతుంది, థిక్నెస్ పెరుగుతుంది, మంచి షైనింగ్ వస్తుంది, లుకింగ్ హెయిర్ వస్తుంది మీకు. ఓకే, సరే ఇప్పుడు మీకు మనం హెయిర్ బ్యాక్ వేసాం కదా, మీకు చిక్కు తీసి చూపిస్తాం మంచిగా. ఓకే, నేను అందరికీ చెప్పే ఒకటే అన్నమాట, ప్రోడక్ట్ ఇప్పుడు మనం అప్లై చేసిన సిరమ్ అనేది అప్లై చేయకముందు ఉన్న హెయిర్కి, అప్లై చేసిన తర్వాత హెయిర్కి వేరియేషన్ అనేది చాలా చేంజ్ అయింది. ఓకే, మీకు ఇక్కడే తలస్నానం చేసి వచ్చిన తర్వాత ఈ ప్రోడక్ట్ అప్లై చేస్తారు కదా, అప్పుడే మీకు మ్యాజిక్ జరిగింది మీ హెయిర్లో. సో ఇంత మనం చేసిన తర్వాత కూడా మీకు జీరో హెయిర్ ఫాల్ చూపించారు కదా, జీరో హెయిర్ ఫాల్. ఓకే, ఓకే, ఇది అప్లై చేయకముందు ఉన్న హెయిర్కి, అప్లై చేసిన తర్వాత హెయిర్కి చాలా అంటే చాలా వేరియేషన్ వచ్చింది. షైన్ వచ్చింది, స్మూత్ వచ్చింది, సిల్కీ వచ్చింది, చాలా అంటే చాలా వేరియేషన్ వచ్చింది. సో ఒత్తుగా కూడా తయారైంది. ఓకే, హెయిర్ కూడా చాలా ఒత్తుగా తయారైంది, మీరు చూశారు. ఓకే, చూస్తున్నారు కదా, ఒత్తుగా కూడా చాలా అంటే చాలా చేంజ్ అయింది, మీరు చాలా థిక్నెస్గా మారింది. సో అప్లై చేసే విధానం, సో మేము ఫైనల్ ఇంకో మాట చెప్పేది ఏమంటే
తీసుకున్న ప్రతి వాళ్ళు మమ్మల్ని వాడుకుంటూ మమ్మల్ని కాంటాక్ట్ చేస్తూ మమ్మల్ని ఫాలోఅప్ చేసుకుంటూ వాడుకోండి. మీకు మంచి రిజల్ట్స్ ఇచ్చే బాధ్యత మాది. ఓకే. సో ఒక్కొక్క ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఉంటూ ఉంటాయి, అందరి శరీరదత్వం ఒకేలాగా ఉండదు. వాళ్ళని స్పెషల్గా ఫాలోఅప్ చేపిస్తాం మేము. ఓకే. చూస్తున్నారు కదా మనం ఎంత తక్కువ క్వాంటిటీ తీసుకున్నామో. సో అన్ని ఆయిల్స్ అప్లై చేస్తే ఏమవుతుంది, హెయిర్ మొత్తం ముద్ద అయిపోద్ది, స్టిక్ అయిపోద్ది, సిల్కీ ఉండదు. చూస్తున్నారు కదా ఇలా హెయిర్ అనేది మీకు ఇలా అందంగా మారదు. అదే ఈ ప్రోడక్ట్ మీరు అప్లై చేసుకుని దూకునే విధానం బట్టి కూడా చాలా వాల్యూమ్ అనేది మీకు చేంజ్ అవుతుంది. అది కూడా మీకు లైవ్లో చూపిస్తాను. మీకు లైవ్లో చూపిస్తాము. చూడండి. సో మనం ఈ ప్రోడక్ట్ అప్లై చేయకముందు హెయిర్ ఎలా ఉందో మీరు చూశారు. ఓకే. అప్లై చేయకముందు ఉన్న హెయిర్ ఎలా ఉందో చూపిస్తున్నాను. ఫైనల్ ఫినిషింగ్ అనేది. ఓకే. మీకు మీరు నచ్చినట్టుగా మీరు చేసుకుంటారు కాబట్టి అది మీ ఇష్టం. కానీ నేను ఫినిషింగ్ కూడా చూపిస్తున్నాను. చాలా అంటే చాలా చేంజ్ అవుతుంది మీ హెయిర్లో. ఓకే. మనం ఎంత తక్కువ క్వాంటిటీ తీసుకున్నామో మీరు చూశారు. అలా తీసుకున్న తర్వాత హెయిర్ ఎలా చేంజ్ అయింది మీరు చూశారు. ఓకే. ఓకే. అప్లై చేసిన తర్వాత అప్లై చేయకముందు ఉన్న హెయిర్కి అప్లై చేసిన తర్వాత హెయిర్కి ఎలా వేరియేషన్ వచ్చిందో మీరు లైవ్లో చూస్తున్నారు. ఓకే. చూస్తున్నారు కదా హెయిర్ అనేది ఎలా చేంజ్ అయిందో మొత్తం లైవ్లోనే. సో అన్ని ఆయిల్స్ లాగా జిడ్డు ఉండదు, సిల్కీ ఉంటుంది, స్మూత్ ఉంటుంది. హెయిర్ సిల్కీగా స్మూత్గా జారిపోయింది హెయిర్ మొత్తం. మీరు లైవ్లో చూస్తున్నారు. ఓకే. సో ఎంత తక్కువ క్వాంటిటీ మనం తీసుకున్నాం కదా మీరు అందరూ లైవ్లో చూశారు. ఓకే.
హెయిర్ చాలా బౌన్స్ వస్తుంది, సిల్కీ వస్తుంది, స్మూత్ వస్తుంది, అన్నీ వస్తాయి. మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. మంచి ఇది అప్లై ముందు ఉన్న హెయిర్కి, అప్లై చేసిన తర్వాత హెయిర్కి వాల్యూమ్ అనేది చాలా చేంజ్ అయింది, ఒత్తుగా తయారైంది హెయిర్. చూశారు కదా. ఓకే, సో మీరు తలస్నానం చేసి వచ్చిన తర్వాత అప్లై చేసిన తర్వాత మీ హెయిర్ అనేది చాలా అంటే చాలా మ్యాజిక్ జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు. ఆల్రెడీ నేను లైవ్లో చూపిస్తున్నాం కూడా. ఓకే, అది ఇంకా ప్రోడక్ట్ ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని స్పెషల్గా ఫాలోఅప్ చేసుకుంటూ మీరు వాడుకుంటే మంచి రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. హెయిర్ ఇలా మంచిగా ఇంత గొప్పగా తయారవడం కారణం ఇది. ఓకే, చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కదా. హెయిర్ అనేది తీసుకున్నది తక్కువ క్వాంటిటీ, రిజల్ట్స్ ఇచ్చింది ఎక్కువ. ఓకే, చూస్తున్నారు కదా. మనం ఇది అప్లై చేయకముందు ఉన్న హెయిర్కి, అప్లై చేసిన తర్వాత ఉన్న హెయిర్కి ఎంత వేరియేషన్ వచ్చిందో, ఎంత చేంజ్ వచ్చిందో మీకు లైవ్లో చూపిస్తున్నాం కూడా, చూస్తున్నారు చూడండి. సో కొంతమంది కుదురికి ఆయిల్ అప్లై చేస్తే భయపడిపోయి హెయిర్ అనేది ఊడిపోయిద్దామని భయపడే వాళ్ళకి కానీ ఇది ఒక గొప్ప వరం. మేడం నుంచి కొంత హెయిర్కి అప్లై చేసుకుంటే మీకు మంచి షైనింగ్ వస్తుంది, మంచి బెనిఫిట్స్ వస్తాయి, మంచి రిజల్ట్స్ వస్తాయి. మంచి మీ హెయిర్ మీకు చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. మీరు లైవ్లో చూస్తున్నారు. ఓకే, అది ఓకే. ఆల్ ఇండియా సర్వీస్, హోమ్ డెలివరీ ఎక్కడికైనా మనం చేస్తాం. ఓకే.